gas, petroleum, diesel and fertilizers as far as Andhra Pradesh is concerned. మీకు అందరికీ తెలిసిందే, గత 5 వీక్స్ నుంచి వెస్ట్ ఏషియా క్రైసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ క్రైసిస్ ఇంపాక్ట్ భారతదేశం మీద ఉంది ఎంతో కొంత. సో అది దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో అది యాక్సెప్ట్ చేస్తూ ఈ కాన్ఫ్లిక్ట్ ప్రభావం రిజల్యూట్ చేయడానికి, పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి సమస్యను సమన్వయంతో చాలా వరకు పరిష్కరించగలిగాయి. కేంద్రంలో చూసుకున్నట్టయితే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఐజీఎం ఏర్పాటు చేయడం జరిగింది. ఐజీఎంకి అనుబంధంగా ఒక 7 ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు ఈ ఐజీఎంకి బ్రీఫింగ్ ఇస్తూ ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల మన మీద పడే ఇంపాక్ట్ని అసెస్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ, స్టేట్స్ గైడ్ చేస్తూ ఎక్కడ గ్యాస్ కానీ ఆయిల్ కానీ కొరత లేకుండా చూడడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేశారు. కంప్రైజింగ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, వీళ్ళతో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యూట్ చేశారు. దాంతోపాటు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఆఫ్ సెక్రటరీస్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆఫ్ సెక్రటరీస్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ అలాగే చీఫ్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. సో కేంద్రం, రాష్ట్రం రెండు కలిపి ఈ సమస్యను పరిష్కరించడంలో అలా ముందుకు సాగుతున్నాయి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుంటూ రెండు ప్రభుత్వాలు వర్క్ చేస్తున్నాయి. సో అదేవిధంగా ఈ క్రైసిస్ మొదలైనప్పటి నుంచి ప్రజల్లో ఆందోళన, ఒక అభద్రతా భావం, గ్యాస్ ఉండదేమో, పెట్రోల్ ఉండదేమో, ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఆ అభద్రతా భావాన్ని నిర్వీర్యం చేయడానికి లేదా అపోహలను కానీ ఆందోళనలు కానీ నిర్వీర్యం చేయడానికి ఢిల్లీలో ఇంటర్ మినిస్టరియల్ బ్రీఫింగ్ అని వివిధ రకాల మంత్రిత్వ శాఖలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ కానీ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కానీ, అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, ఇవన్నీ కలిపి రోజు మధ్యాహ్నం బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ముందు రోజుకి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ. సో అదేవిధంగా ఆ బ్రీఫింగ్ వల్ల ఏమైందంటే, ముందు మనకి ప్యానిక్ బుకింగ్ చాలా ఎక్కువ ఉండేది. ప్యానిక్ బుకింగ్ అంటే ఈ ఎల్పిజి సిలిండర్స్. ఆ బ్రీఫింగ్ ముందు తీసుకుంటే మీరు పర్ డే ఒక కొన్ని రోజులు అయితే, ఒక 3-4 డేస్ అయితే రోజుకి 85 lakhs సిలిండర్స్ బుక్ అయ్యాయి అంటే భయంతో. సో వన్స్ బ్రీఫింగ్ స్టార్ట్ అయ్యి ఒక ఇన్సూరెన్స్ వచ్చాక గవర్నమెంట్ నుంచి ఆ బుకింగ్స్ అనేవి నార్మల్ రేంజ్కి పడ్డాయి. 50 lakhs, 55 lakhs, 45 lakhs మధ్యలో ఇప్పుడు బుకింగ్స్ జరుగుతున్నాయి పర్ డే. సో దీన్ని బట్టి ఏమవుతుందో అర్థమవుతుందంటే, మనకి ఈ ప్యానిక్ బుకింగ్ వల్ల ఆల్మోస్ట్ బుకింగ్ ఆఫ్ సిలిండర్స్ డబుల్ అయిపోయింది. సో వన్స్ గవర్నమెంట్ స్టార్టెడ్ రీఅష్యూరింగ్ ద పీపుల్ దట్ మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు, మనకి ఎన్నో రిజర్వ్స్ ఉన్నాయి, మనం సప్లై చేయగలుగుతున్నాం. అండ్ పీపుల్లో కూడా ఎప్పుడైతే ఈ సప్లై వాళ్ళకి అనుకూలంగా జరుగుతుందో, అనుకున్న రీతిలో జరుగుతుందో, వాళ్ళ నమ్మకం ఏర్పడి ఈ ప్యానిక్ బుకింగ్ తగ్గి ఈరోజు చూసుకుంటే నార్మల్ లెవెల్ ఆఫ్ బుకింగ్కి రీచ్ అయ్యాం. మళ్ళీ మనం 45 to 50 lakhs పర్ డే సిలిండర్స్ బుక్ అవుతున్నాయి. సో అది కూడా మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ వాళ్ళ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేశాయి. అదేవిధంగా అదర్ రిఫైనరీస్, ఆయిల్ రిఫైనరీస్ కూడా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి, భారత ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్తో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, అలానే ఫెర్టిలైజర్స్ కానీ షార్టేజ్ లేకుండా చేయడానికి కృషి చేస్తుంది. దీనిలో భాగంగానే కేంద్రంలో ఎలా అయితే మనం డైలీ ఇంటర్ మినిస్ట్రియల్ బ్రీఫింగ్ చేస్తున్నారో, రాష్ట్రంలో కూడా లోకల్ లాంగ్వేజ్లో, తెలుగులో మన లోకల్ లాంగ్వేజ్కి, తర్వాత మన స్టేట్ స్పెసిఫిక్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉంది, రిక్వైర్మెంట్ ఏంటి, మనకి ఎంత ఆయిల్ కావాలి, ఎంత గ్యాస్ కావాలి, మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకి ఎంత అవైలబుల్ ఉంది, ఎంత సప్లై చేయగలుగుతున్నాం, ఆ డేటా కూడా రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈవేళ నుంచి. సో ఈ బ్రీఫింగ్లో నాతో పాటు మేడం శ్రీవాస్ నుపూర్ గారు ఉన్నారు, షీఈస్ డైరెక్టర్ సివిల్ సప్లైస్. అలాగే భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఈజ్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, జనరల్ మేనేజర్ హెచ్పిసిఎల్ అండ్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. అంటే మనకి హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఇండియన్ ఆయిల్కి ఈయన కోఆర్డినేటర్, స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్. అలాగే కృపాదాస్ గారు ఉన్నారు, ఆయన జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చరు, హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్. సో రాష్ట్రంలో ఉన్న ఫెర్టిలైజర్స్ పరిస్థితి మీకు వివరిస్తారు తర్వాత. ముందు మేడం నుపూర్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో అందరికీ నమస్కారం.
వెస్ట్ ఏషియాలో జరుగుతున్న మీరు కొంచెం ఓకే సో వెస్ట్ ఏషియాలో జరుగుతున్న సిచ్యువేషన్ని గవర్నమెంట్ ప్రతిరోజు డైలీ వారీగా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ఎల్పిజి ఏజెన్సీస్ మన దగ్గర 1100 ఆడ్ ఏజెన్సీస్ ఎల్పిజి ఏజెన్సీస్ ఉన్నాయి. సో డైలీ వారీగా ఏజెన్సీ వైజ్ స్టాక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, డైలీ బుకింగ్స్ ఎన్ని జరుగుతున్నాయి, డైలీ డెలివరీస్ ఎలా జరుగుతుంది, జిల్లా వారీగా ఏజెన్సీ వారీగా డైలీ వారీగా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. సో పబ్లిక్కి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎల్పిజికి మన దగ్గర సప్లైస్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. 14,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎల్పిజి ప్రస్తుతానికి మన రిఫైనరీస్లో ఉన్నాయి. అండ్ డైలీ వారీగా చూస్తే డైలీ కన్జంప్షన్ ఎల్పిజిగా జరుగుతుంది 4,000 మెట్రిక్ టన్స్. యావరేజ్ కన్జంప్షన్ ఇంతకుముందు జనవరి ఫిబ్రవరి నెలలో చూస్తే 4,000 యావరేజ్ మెట్రిక్ టన్స్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు రిఫైనరీస్లో ప్రొడక్షన్ కూడా పెంచారు కాబట్టి ఇప్పుడు యావరేజ్ సప్లైస్ డొమెస్టిక్కి 4,100 ఎంటీస్ ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే సిలిండర్ బుకింగ్ చేశారో 100% వాళ్ళ డోర్ స్టెప్లో త్రూ ద డెలివరీ బాయ్స్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ సెక్టర్కి చూస్తే 70% ఆఫ్ ది యావరేజ్ కన్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. 240 మెట్రిక్ టన్స్ ఇంత ముందు ఇచ్చాము, ఇప్పుడు 186 మెట్రిక్ టన్స్ అంటే 70% ఆఫ్ ది యావరేజ్ కన్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో హోటల్స్, రెస్టారెంట్స్, డాబాస్, ఈటరీస్, మిగతా ఇండస్ట్రీస్కు 70% వరకు ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ అందరికీ 100% సప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5 kg సిలిండర్స్ స్టూడెంట్స్ లేకపోతే మైగ్రెంట్ లేబరర్స్ వాళ్ళకి కూడా 100% ఎవరైతే ఏజెన్సీకి బుకింగ్ చేస్తారో వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మార్చ్ నెలలో చూస్తే 1 మార్చ్ నుంచి 7,565 kg సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. 5 kg సిలిండర్స్కి స్టాక్ కూడా మన దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయి. సో ఎక్కడ కూడా ప్యానిక్ అయ్యి అవసరం లేదు అయినా సరే బుకింగ్ చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఈ మిస్ఇన్ఫర్మేషన్ వలన. సో పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎల్పిజి సప్లైస్ మన దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి మీకు అవసరం ఉంటేనే మీరు సిలిండర్ బుకింగ్ చేయండి. మీ ఇంటి దగ్గర సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎల్పిజి గోడౌన్స్కి వెళ్ళి అక్కడ నుంచి లోడ్ వస్తుంది కాబట్టి గోడౌన్స్కి వెళ్ళి లేకపోతే ఎల్పిజి ఏజెన్సీ దగ్గరకి వెళ్ళి అక్కడి నుంచి సిలిండర్ తీసుకోవడానికి ఏమీ అవసరం లేదు. మీ ఇంట్లో నుంచి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి బుకింగ్ చేయడానికి. వాట్సాప్ ద్వారా, IVRS కాల్ ద్వారా, మిస్డ్ కాల్ ద్వారా, యాప్ ద్వారానే మీ ఇంట్లో కూర్చొని ఎల్పిజి సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎక్కడ కూడా ఎల్పిజి గోడౌన్స్ కానీ ఏజెన్సీ దగ్గర వెళ్ళడానికి అవసరం లేదు. కానీ మార్చ్ నెలలో ఈ మీడియాలో జరుగుతున్న మిస్ఇన్ఫర్మేషన్, రూమర్స్ వలన చాలామంది ప్యానిక్ బుకింగ్ చేశారు. సో మార్చ్ నెలకి రిపోర్ట్ చూస్తే కొన్ని రోజులు 3 lakh, 4 lakh మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సిచ్యువేషన్ చూస్తే 3 lakh, 4 lakhs బుకింగ్ డైలీ వారీగా చేయడం జరిగింది. ఇంతకుముందు ఉండేది 2 lakh బుకింగ్స్ ప్రతిరోజు జరిగింది. ఇప్పుడు ఇది మిస్ఇన్ఫర్మేషన్కి మనం డైలీ రెగ్యులర్గా బ్రీఫింగ్స్ పబ్లిక్ అడ్వైజరీ ఇష్యూ చేస్తాం మనం కాబట్టి ప్రస్తుతానికి ఆ డెలివరీస్ కూడా తగ్గినాయి. 2.3 lakh, 2.2 lakh యావరేజ్గా జరుగుతుంది. దాన్ని తగ్గట్టుగా డెలివరీస్ కూడా ఆల్ మార్కెటింగ్ కంపెనీస్ HPCL, BPCL, IOCL డెలివరీస్ కూడా పెంచారు. సో యావరేజ్ డెలివరీస్ కూడా ఇప్పుడు 2.5 lakh, 2.6 lakhs ఫర్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. అదేవిధంగా బుకింగ్ ఇంటర్వల్ ఇంతకుముందు 21 days ఉండేది. సో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ కోసం అర్బన్ ఏరియాస్లో
21 డేస్ నుంచి 25 డేస్కి బుకింగ్ ఇంటర్వల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో 45 డేస్ బుకింగ్ ఇంటర్వల్ పెట్టడం జరిగింది. సో ఈ పానిక్ బుకింగ్స్ వల్ల డెలివరీ టైం లైన్స్ కొన్ని చోట్ల పెరిగినాయి. సో ఇంతకుముందు 2 డేస్లో సిలిండర్ డెలివరీ చేసేవారు. అంటే ఏ రోజు బుక్ చేస్తే 2 డేస్లో సిలిండర్ మీ డోర్ స్టెప్కి వచ్చింది. కానీ ఇప్పుడు డిమాండ్ పెరిగింది కాబట్టి 4 డేస్, కొన్ని చోట్ల 5 డేస్, కొన్ని చోట్ల 6 డేస్ అలా పడుతూ ఉంది. కానీ 100% డోర్ స్టెప్లో సిలిండర్ డెలివరీ జరుగుతూ ఉంది. కాబట్టి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ నాట్ గో టు ద ఏజెన్సీ, ప్లీజ్ డూ నాట్ రష్ టు ది గోడౌన్స్ అండ్ డూ నాట్ బిలీవ్ ద రూమర్స్. ఓన్లీ అఫీషియల్ సోర్సెస్ని బిలీవ్ చేసేసి మీరు ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఆల్ ద డిస్ట్రిక్ట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క ఏజెన్సీ దగ్గర ఒక సూపర్వైజరీ ఆఫీసర్ని మానిటరింగ్ కోసం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క బాట్లింగ్ ప్లాంట్, సో మన స్టేట్లో 14 బాట్లింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఆఫ్ ఆల్ ద 3 OMCs. ప్రతి ఒక్క బాట్లింగ్ ప్లాంట్కి ఒక డివిజనల్ లెవెల్ సూపర్వైజరీ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లాలో క్విక్ రెస్పాన్సెస్ టీమ్, ఎవరైతే ఇల్లీగల్ బ్లాక్ మార్కెట్ హోర్డింగ్ జరుగుతూ ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేయడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు దాకా March 1 నుంచి ఇప్పుడు దాకా 1075 6A కేసెస్ అండర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ బుక్ చేయడం జరిగింది. 1000 కేసెస్లో 4377 సిలిండర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఓటీపీ బేస్డ్ డెలివరీ ఇంతకుముందు 70%లో ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క సిలిండర్ డెలివరీ బాయ్స్ మీ అందరికీ ఓటీపీ అడుగుతారు. ఓటీపీ ఖచ్చితంగా డెలివరీ బాయ్స్కి చెప్తే ఇల్లీగల్ డైవర్జన్కి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఓటీపీ బేస్డ్ డెలివరీస్ కూడా ఇప్పుడు 90% వరకు ఓటీపీ బేస్డ్ డెలివరీ చేస్తూ ఉన్నాము. సో పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ ఆన్లైన్ బుకింగ్, ప్లీజ్ బిలీవ్ ఓన్లీ ది అఫీషియల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ గివ్ ది ఓటీపీ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. అదేవిధంగా పిఎన్జి పైప్ న్యాచురల్ గ్యాస్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడైతే మీ ఏరియాలో పైప్ న్యాచురల్ గ్యాస్కి పైప్ లైన్స్ అవైలబుల్గా ఉన్నాయో, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కావచ్చు, సో అక్కడ మీరు మీ దగ్గర ఆప్షన్ ఉండి టు స్విచ్ టు ది పైప్డ్ న్యాచురల్ గ్యాస్. పైప్ న్యాచురల్ గ్యాస్ అంటే ఇది యాజ్ కంపేర్ టు ఎల్పిజి లిటిల్ చీపర్, లిటిల్ సేఫర్, కన్వీనియంట్గా ఉంటుంది. దాంట్లో బుకింగ్కి దెన్ వెయిటింగ్ ఫర్ ద సిలిండర్స్ అది ఉండదు. సో ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ దెన్ ఎల్పిజి. కాబట్టి ఎక్కడైతే ఫీజిబుల్ ఉన్నాయో అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ 5 entities ఉన్నాయి మన రాష్ట్రంలో. సో యూ కెన్ స్విచ్ టు ది పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎల్పిజి. అండ్ పెట్రోల్ డీజిల్కి సంబంధించి క్వశ్చనే లేదు. వీ హ్యావ్ వెరీ సఫిషియంట్ స్టాక్ ఫర్ పెట్రోల్ అండ్ డీజిల్ ఆల్సో. సో ఈ మధ్యకాలంలో ఒక రోజు 2 రోజు పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్లో కూడా వీ సా దట్ పబ్లిక్ వర్ రషింగ్ అండ్ అక్కడ అయిపోతున్నాయి పెట్రోల్ డీజిల్ అని ఒక రోజు 2 రోజు అలా జరిగింది. సో అలాంటివి ఏమి అగైన్ మిస్ఇన్ఫర్మేషన్ వలన ఇది జరిగింది. సో వీ హ్యావ్ సఫిషియంట్ స్టాక్ ఫర్ ఎల్పిజి యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ డీజిల్కి కూడా సఫిషియంట్గా స్టాక్స్ ఉన్నాయి. ప్రైసెస్ కూడా సేమ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము ఫర్ ఎల్పిజి యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ డీజిల్. సో పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ బుక్ యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ and please do not panic, please do not spread misinformation, and please believe only the official sources for your information. Thank you. Madam, ఈ ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా స్ప్రెడ్ అయిన తర్వాత ప్యానిక్ అయ్యారన్నారు. మీడియా వాస్తవంగా చెబుతుంది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అయ్యింది. మీడియా ఐ మీన్ సోషల్ మీడియా. నెక్స్ట్ మేడం, కమర్షియల్ గ్యాస్ అందరికీ కమర్షియల్ గ్యాస్ ఇంతకుముందు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మార్చ్లో కమర్షియల్కి కొంత రిస్ట్రిక్ట్ చేశాము బికాస్ డొమెస్టిక్కి 100% పబ్లిక్కి డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి ఇవ్వాలంటే. సో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ మార్చ్ 20% కమర్షియల్కి ఇచ్చాము. తర్వాత మళ్ళీ 20% ఇంకా పెంచాము, 40%కి వచ్చాము, తర్వాత 50%. ప్రస్తుతానికి 70% హోటల్స్, రెస్టారెంట్స్, మిగతా ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ 30% వరకు రిస్ట్రిక్ట్ చేశాము బికాస్ పబ్లిక్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ సఫర్ అవ్వకుండా ఉండాలని, డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి ఈ మెజర్ తీసుకున్నాము ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. 90% ఓటీపీ అంటున్నారు. మిగతా రిమైనింగ్ ఓటీపీ రాని వాళ్ళ పరిస్థితి
ఓటీపీ రాని వాళ్ళకి కూడా ఇస్తున్నాము. బట్ వీఆర్ ఇన్సిస్టింగ్ 100% ఓటీపీ బేస్డ్ డెలివరీ టు ప్రివెంట్ ది డైవర్షన్. సో పబ్లిక్ రిక్వెస్ట్, మీరు బుకింగ్ చేసేస్తే కొన్నిసేపు తర్వాత మీకు ఓటీపీ వచ్చేస్తుంది మీ మొబైల్కి. సో డెలివరీ వచ్చినాక మీరు చెప్తే ఖచ్చితంగా ఆ సిలిండర్ మీకే డెలివర్ చేశారు, లేకపోతే వేరే పర్సన్కి ఇవ్వడానికి డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఓటీపీ బేస్డ్ డెలివరీ ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాము. 90% కన్నా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు గ్యాస్ బండ్ బుక్ చేసిన తర్వాత మేడం బుక్ చేసిన తర్వాత ఒక 4-5 days 1 week లోపు వాళ్ళకి డెలివరీ అని వచ్చేస్తుంది మెసేజ్. డెలివరీకి ముందు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తున్నారు మేడం, కానీ గ్యాస్ బండ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉయ్యూరులో చాలా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ గురించి. హెచ్పీ కానీ ఇండియన్ కానీ ఓవరాల్ పీపుల్ అంతా కూడా వెళ్తున్నారు వస్తున్నారు. ఇక అసలు రోజు ఏదో ఒక గొడవ అక్కడ. మరి దీని మీద మానిటరింగ్ లేదు. అసలు ఈ క్రైసిస్ ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. మీరు ప్రెస్ మీట్స్ పెడతారు, మీరు వెళ్ళిపోతారు, కానీ జరుగుతున్నాయి అక్కడ బయట. మీడియాలో వచ్చినా సరే నాట్ రియలైజ్ అవ్వదు. అసలు వాళ్ళు రియలైజ్ అవ్వరు. కరప్షన్ అయిపోయింది బాగా గ్యాస్ పంట. అక్కడ ఆ ఏరియాలో మనం ఎక్కువ మానిటర్ పెంచుతామండి. మన ఎస్ఎల్సీ గారికి నోట్ చేసుకుంటారు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో. ఉయ్యూరు ఏరియా చెప్పారు. అవును మేడం, ఉయ్యూరు హెచ్పీ ఇండియా మాట్లాడతారా? పబ్లిక్ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు మీడియా ద్వారా, కొంచెం ఇప్పించండి అని. మేమేం చేస్తాం, వాళ్ళు కూడా మాకు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. సో ప్రతి ఒక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా మన ఆఫీస్లో కాల్ సెంటర్ కూడా ఉంది. సో పబ్లిక్కి చెప్పండి, ఎక్కడైనా ఇలాంటివి ఇష్యూస్ ఉంటే మా ఆఫీస్కి కాల్ సెంటర్కి లేకపోతే ఓఎంసీస్ దగ్గర హెల్ప్ లైన్స్కి కాంటాక్ట్ చేస్తే సమాధానం చేయడం జరుగుతుంది. మేడం మీరు చెప్తున్నట్టు 1 week లో ఎక్కడ డెలివరీ కావట్లా, 10 days నుంచి 15 days స్టిల్ నో. ఈ రోజు అది మనము ఏజెన్సీ వారీగా చూస్తున్నాము. కొన్ని ఏజెన్సీస్లో ఇప్పుడు March 25th బుకింగ్ చేశారు, ఇంతవరకు సిలిండర్ రాలేదు. సో ప్రతి జిల్లాలో ఇలాంటివి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి వేర్ ద డెలివరీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ సిన్స్ 1 week or 10 days. కానీ కొన్ని ఏజెన్సీ వారీగా చూస్తే 2nd April ఇస్ ద లాస్ట్. 2nd April నుంచి పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఏజెన్సీస్లో March 30th నుంచి పెండింగ్ ఉన్నాయి. సో ఏజెన్సీ వారీగా చూస్తున్నాము. సో ఎక్కడైతే ఎక్కువ మార్జిన్ ఉంది, 10 days అయింది, అది చేస్తున్నాము. అది కొన్ని ఏజెన్సీస్లో అలా జరుగుతుంది. సో అది 1100 ఏజెన్సీగా యావరేజ్ చెప్పాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒకసారి ఎక్కడైతే డిలే ఉంటుందో ఆ డిలే ఉన్న ఏజెన్సీని మేడం గారు తీసుకురావడం, మాకు ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళకి ఎక్స్ట్రా లోన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆన్ డైలీ బేసిస్ మీద అంటే మేము ఇన్ఫర్మేషన్ మేడం గారికి ఇవ్వడం, మేడం గారు ఏమో మాకు మరలా ఎక్కడైతే డిలే ఉందో ఆ ఏజెన్సీ డీటెయిల్స్ ఇవ్వడం, వెంటనే లోడ్ పంపించడం, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. కాకపోతే మీరు చెప్పింది ఏంటంటే ఒక రోజులో రెక్టిఫై కాదు కాబట్టి 2-3 రోజుల్లో సిచ్యువేషన్ అంతా నార్మల్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. మేము డెఫినెట్గా దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. ఇందాక ఒక సోదరుడు బ్లాక్ మార్కెటింగ్ గురించి మాట్లాడినప్పుడు అదే బ్లాక్ మార్కెటింగ్ గురించి మాట్లాడినప్పుడు ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి 1075 రైడ్స్ జరిగాయన్నమాట. 4300 సిలిండర్స్ సీజ్ చేస్తుంది. అవి కాకుండా ఓఎంసీ అంటే హెచ్పిసిఎల్, ఐఓసి, బీపీసీ వైపు నుంచి కూడా ఇన్స్పెక్షన్ చాలా విపరీతంగా ఇంటెన్సిఫై చేసి ఇప్పటికీ 1069 ఇన్స్పెక్షన్స్ కూడా జరిగినవి. ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఆ సోదరుడు చెప్పినట్టుగా ఎక్కడన్నా పర్టికులర్ ఇష్యూ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా వీల్ యాక్ట్ ఆన్ ఇట్ అనమాట. చాలా చోట్ల ఇదే జరుగుతుంది సార్. పర్టికులర్ ఇష్యూయే కాదు, 4 days అనేది ఎక్కడా జరగటం లేదు. ఉండదు కన్జ్యూమర్స్కి ఎక్కడో చాలా వరకు ఉన్న వాళ్ళకి డెలివరీ అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో అడిగితే అది మళ్ళీ వాళ్ళు ఎప్పుడో మళ్ళీ గట్టిగా అడిగి మాకు డెలివరీ అని వచ్చింది, గ్యాస్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఆన్సరింగ్ అనేది పెద్ద హద్దులండి. వన్స్ ఫోన్ ఆన్సర్ అయింది, వాళ్ళు ట్రాక్ చేసిన తర్వాత పని జరుగుద్ది. ఫోన్ ఆన్సరే చేయటం లేదు కదా సంబటి. వాళ్ళు రెగ్యులర్గా మిగతా టైంలో రోజు మాట్లాడేవాడు కూడా బాబు మా డెలివరీ అని వచ్చింది అవలేదంటే ఫోన్ ఆన్సర్ చేయటం లేదు. ఫోన్ ఆన్సర్ చేయడం ఎవడు పట్టుకుంటాడు తర్వాత కదా రెండో ఇష్యూ. అంటే మీకు సిచ్యువేషన్ కరెక్ట్గా చెప్పాలంటే లాస్ట్ మంత్ ఒక రోజు ప్యానిక్ బుకింగ్ 5 lakhs అయినప్పుడు మీరు కంపేర్ చేసుకున్నప్పుడు బుకింగ్ కంటే డెలివరీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈరోజు డెలివరీసే బుకింగ్ కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. 2 lakhs వరకు బుకింగ్స్ ఉంటే 2,20,000 30,000 డెలివరీస్ ఉంటుందన్నమాట.
ఆ మధ్య ఉన్న డెల్టా రెక్టిఫై అవ్వడానికి డెఫినెట్గా ఒక 1 వీక్ ఇట్లా పడుతుంది. తర్వాత మన ప్రీవియస్గా సప్లై చేసినటువంటి ఆ షెడ్యూల్ 2 to 3 days అనే షెడ్యూల్ డెఫినెట్గా గోయింగ్ టు కమ్ బ్యాక్ అనమాట. ఇది కాకుండా మిగతా స్టేట్స్తో పోలిస్తే మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వైజాగ్లో హెచ్పిసిఎల్ రిఫైనరీ సెటప్ ఉంది, క్యాబిన్ సెటప్ ఉంది. ఈ రెండింటికి మిగతా స్టేట్స్ కంటే కూడా మనకున్న బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఎల్పిజి అనేది 3 to 4 days ఇన్వెంటరీ అనేది మెయింటైన్ అవుతుంది. అది కాకుండా ఎంఎస్హెచ్ఎస్కి వచ్చేసరికి మినిమం 15 to 20 days ఇన్వెంటరీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా రిఫైనరీ నుంచి రెగ్యులర్గా వచ్చేటువంటి ఎంఎస్హెచ్ఎస్టీ అన్ని లొకేషన్స్కి సప్లై అవుతూ ఉంటుంది. ప్లస్ ఎల్పిజి క్రైసిస్లో ఉంది కాబట్టి ఎంఓపిఎన్జి ఇన్స్ట్రక్షన్, ఓఎంసీ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మనకి రిఫైనరీలో గ్యాస్ ప్రొడక్షన్ కూడా పెంచడం జరిగింది. మునుపటి కంటే కూడా ప్రొడక్షన్ పెరిగింది. మేడం గారు మీకు అన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఇదివరకు కంటే రిక్వైర్మెంట్ కంటే కూడా 5 to 10% ఎక్స్ట్రా వర్క్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే సడన్ ఎవరు ఊహించలేదు కాబట్టి ఈ క్రైసిస్ వచ్చింది. కాబట్టి క్రైసిస్ మళ్ళీ నార్మల్గా రావడానికి ఒక ఓవర్ నైట్లో వచ్చేది కాదు. ఇప్పటికేంటంటే 4 lakhs నుంచి ఈ రోజుకి నార్మల్గా 2 lakhs వరకు వచ్చిందనమాట బుకింగ్. అది ఎప్పుడైతే తగ్గుతుందో మీకు ఏంటంటే వెంటనే సేమ్ డే కానీ విత్ ఇన్ 2 daysలో కానీ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. పెట్రోల్ బంకులకు సంబంధించి పెట్రోల్ బంకుల్లో మీరు ఆన్ క్యాష్ అనేది ఇదివరకు ఉన్న సిస్టమ్ కేటీ సిస్టమ్ మార్చారు కదా, దానివల్ల కొన్ని చోట్ల డ్రై అవుట్ అవుతున్నట్టుగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అసలు ఏమైనా అదే పరిస్థితి లేకపోతే ముందే అడ్వాన్స్ డబ్బులు కడితే కానీ ఇవ్వము అనేటువంటి పరిస్థితి చాలా చోట్ల వినిపిస్తుంది. అంటే అట్లా అని కాదండి. మీ క్వశ్చన్ క్లారిఫై చేస్తాను. ఇప్పటికీ మామూలుగా అయితే అడ్వాన్స్ ప్రకారం కంపెనీస్ లోడ్ ఇవ్వాలి, దట్ ఇస్ ట్రూ అనమాట. తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే కొంతమంది హాలిడేస్ వచ్చినప్పటికీ కూడా పేమెంట్ ప్రాపర్గా చేస్తారు అన్నటువంటి డీలర్స్కి అందరికీ కూడా ఇప్పటికీ కూడా కంపెనీస్ క్రెడిట్ మీద ఇస్తున్నారు. వాళ్ళు పేమెంట్ వెంటనే చేయడం జరుగుతుంది, మళ్ళీ వెంటనే లోడ్ ఇవ్వడం జరుగుతుంది. లోడ్ అనేది ఎవరికంటే చాలా రోజుల వరకు 15 days అయినా 1 month అయినా 2 days అయినా ఓల్డ్ పెండింగ్ పేమెంట్ క్లియర్ చేయకపోతే వాళ్ళకి మాత్రమే పేమెంట్ పడితే తప్ప చేయడం అనేది. కంపెనీకి కూడా వాళ్ళకి రూల్స్ ఉంటాయి కదా, ఒక సర్టన్ లిమిట్ దాటిన తర్వాత ఏ డీలర్కి కూడా క్రెడిట్ ఫెసిలిటీ పెంచలేరు. అలాంటి డీలర్ మాత్రమే డ్రై అయ్యి మార్కెట్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా మేము ఇంటరాక్ట్ అయ్యి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది హౌస్ హోల్డర్స్కే కాకుండా ప్రస్తుతానికి కంకిపాడు నుంచి ఉయ్యూరు వరకు వ్యాపారాలు బిజినెస్ చేస్తున్నటువంటి హోటల్స్లో 5 బండలు 6 బండలు ఉంటుంది. అసలు ఎలా అవైలబుల్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు సార్? మరి వాళ్ళు రికమెండేషన్ చేసి తీసుకొచ్చుకుంటున్నారా లేకపోతే మనీ ఏమన్నా ఎక్కువ 3,000, 4,000, 5,000 రూపాయలు పెట్టి కూడా కొన్నట్టు మాకు వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్. అంటే మీ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అనేది నాకు తెలియదు. అంటే నేను ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి ఏమన్నా వాళ్ళ రేట్ ఎక్కువ అవడం వల్ల ఆ రేటుకి తీసుకుంటున్నారేమో నాకు తెలియదు. దీని గురించి నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయినప్పుడు కామెంట్ చేయలేను. ఓకే, ఓఎంసీ నుంచి అయితే బ్లాక్ మార్కెటింగ్ అనేది జరగట్లేదు. ఏది వాళ్ళ నోటీస్కి వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడన్నా బై ఛాన్స్ మీ దృష్టికి ఏదైనా వస్తే తీసుకురండి మా దృష్టికి, మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. డొమెస్టిక్ సిలిండర్స్ పూర్తిగా బ్లాక్లోనే వెళ్తున్నాయి అనేటువంటిది ఉంది. ఇప్పుడు చాలా వరకు హోటల్స్ కూడా మూతపడినాయి. 70% ఇస్తానంటున్నారు, బట్ చాలా హోటల్స్ అన్నీ కూడా మూతపడుతూ ఉన్నాయి. బేసికల్లీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మీకున్న ఆపోహను తొలగించడం కోసం చెప్పడం జరిగింది. డొమెస్టిక్ బ్లాక్ మార్కెటింగ్ జరగట్లేదు సార్. ప్రయారిటీస్లో స్కూల్స్, హాస్టల్స్ వాటిని ఏమన్నా తీసుకున్నారా లేదా? ఒకప్పుడు ఈ క్రైసిస్ స్టార్ట్ అయినప్పుడు ఎంఓపిఎన్జి ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఓఎంసీస్ అంటే 20% మాత్రమే సప్లై చేయాలి. ఆ 20% కమర్షియల్, మనకి రెగ్యులర్ రిక్వైర్మెంట్లో 20% కమర్షియల్ అనేది సప్లై చేయాలి. ఆ టైంలో ఏంటంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 100% సప్లై చేయడం జరిగింది. అప్పట్లో హోటల్స్ వీటికి కొంతవరకు కట్ డౌన్ చేశాము. ఇప్పుడు సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్లస్ ఎంఓపిఎన్జి ఇన్స్ట్రక్షన్ ప్రకారము 20% నుంచి అప్ టు 70% వరకు కూడా మేము ఇంప్రూవ్ చేసాము కమర్షియల్ సప్లై. ఆ 70% ఇంప్రూవ్మెంట్లో పార్షల్గా హోటల్స్, వేరే అన్ని బిజినెస్ అన్నీ కూడా ప్రియారిటీ 1, ప్రియారిటీ 2 స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ప్రియారిటీ ఇచ్చారో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఆర్డర్ ప్రకారం దాని ప్రకారం సప్లై చేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు మోర్ దెన్ 70% కమర్షియల్ సప్లై ఉందన్నమాట రెగ్యులర్ రిక్వైర్మెంట్ కంటే. గ్యాప్ అనేది ఏంటంటే ఒక 30% మాత్రమే ఉంది. ఆ 30% రానున్న రోజుల్లో డెఫినెట్గా దట్ విల్ బి కవర్డ్. స్కూల్స్ అవి కమర్షియల్ కిందకి రావచ్చు సార్. స్కూల్స్ మధ్యాహ్న భోజన పథకాలు చేయడం అట్లాంటివి, హాస్టల్స్, హాస్టల్స్ ఉంటాయి కదా, వాటి సంగతి వాటికి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా సప్లై చేసాము.
ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేదు. ఓకే, అది మేమే కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా ఇంపార్టెన్స్ ఇచ్చి అప్పట్లో వాళ్ళు కర్రల మీద కట్టెల మీద ఉండేవాళ్ళు మధ్యలో క్రైసిస్ బాగుంది. మాకున్న క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ దట్ టు సివిల్ సప్లైస్ 100% సప్లై హ్యాస్ టు బీ డన్ అనమాట. దాని ప్రకారం మేము చేస్తాం. సార్, ఈ బాటిలింగ్ ప్లాంట్స్ లో ఉత్పత్తి 7 రోజులు, వారానికి 7 రోజులు జరుగుతుందా? వీకెండ్స్ కానీ సెలవు రోజులు కానీ ఆగుతుందా, నిలిపేస్తున్నారా? మండే టు సాటర్డే 2 షిఫ్ట్ ఆపరేషన్ ఉంటుంది. మనకు రిక్వైర్మెంట్ ప్రకారము మోస్ట్ ఆఫ్ ది సండేస్ కూడా ఆపరేట్ చేస్తారు అన్నమాట. అంటే వాళ్ళు ఆ డిసిషన్ తీసుకోవడానికి ముందుగా సఫిషియెంట్ ట్రక్స్ ఉన్నాయా, ఫిల్ చేయడానికి సిలిండర్స్ ఉన్నాయా, బుకింగ్స్ ఉన్నాయా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సండే అవసరం అనుకుంటే సండే కూడా ఆపరేట్ చేస్తారు. ఈ రెగ్యులర్ గవర్నమెంట్ హాలిడేస్ లో కూడా ఆపరేట్ చేస్తారా, అది ఆగిపోతున్నారు? నేను చెప్పాను కదా, డిమాండ్ బట్టి ఖచ్చితంగా ఆపరేట్ చేస్తారు. డిమాండ్ నిన్న కూడా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సప్లై లేదు, ఎలాగైతే మేము 5 స్టార్ హోటల్స్ కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని. హౌ టు రెక్టిఫై దట్? ఇప్పుడు కొంత గ్యాప్ ఉంది కదండి, ఆ 30% గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో వచ్చేది అందు గురించి స్టేట్ గవర్నమెంట్ టేక్ అండ్ స్టేట్ గవర్నమెంటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పైప్డ్ గ్యాస్ కనెక్షన్ పెంచాలి అనే ఒక ఇనిషియేషన్ అనేది ఆ గ్యాప్ని బిల్డ్ చేయడం కోసం. మీరు వాళ్ళకి ఎలా భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు మీరు పెట్టిందే దాని గురించి కదా. అంటే పైపుల గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇంటిఫై చేస్తున్నాము. అది కూడా ఏంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి ఎట్లా ఇంప్రూవ్ చేయడం నెసరీ స్టెప్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. డే బై డే కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది హోటల్స్ అసోసియేషన్స్ కూడా మా దగ్గరికి వచ్చారు. వాళ్ళ తరపున నుంచి రిక్వైర్మెంట్స్ ఈ ఉన్నాయని చెప్పారు. అండ్ వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ మాకు ఇచ్చారు. కే వీ విల్ రిస్ట్రిక్ట్ అవర్ టైమింగ్స్ టు నైట్ 10 o'clockకి క్లోజ్ చేస్తాము అని వాలంటరీగా వాళ్ళే సొంతంగా వచ్చారు. సో వీ హ్యావ్ గివెన్ దెమ్ ద ఫ్రీడమ్ టు డిసైడ్ అని. అండ్ వాళ్ళకు కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దట్ వీఆర్ నౌ ఇంక్రీజింగ్ ది కమర్షియల్ సప్లైస్ ఆల్సో టు ది హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్స్కు కూడా ఈ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేయడం జరిగింది టు డిసైడ్ ది ప్రయారిటీస్ వాళ్ళ లెవెల్లో. బికాస్ విశాఖపట్నం జిల్లాకి ప్రయారిటీస్ వేరేగా ఉండొచ్చు, ఏఎస్ఆర్ జిల్లాకి కమర్షియల్ సిలిండర్స్ ప్రయారిటీస్ వేరేగా అవ్వచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ మన జిల్లా వారీగా డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్స్కు కూడా ఇచ్చి ఉన్నాము. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది కమర్షియల్ సెక్టర్, జాయింట్ కలెక్టర్స్ క్యాన్ డిసైడ్ the supply of the commercial cylinders on priority based on the local district requirements. So ఎక్కడైనా స్టిల్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని బట్టి we will ensure that there is no hotel should close down because of this situation. That we will ensure. మేడం, ఇది నేషనల్ వైడ్ కేసెస్ కదా, ఒక్కొక్క రాష్ట్రానికి అలాట్మెంట్ పంపిస్తూ ఉంటారు. ఓకే, అయితే ఒక రాష్ట్రానికి ఒక విధంగా, ఒక రాష్ట్రానికి తక్కువ ఎక్కువ అలాంటి ఏమైనా మీరు ఏమైనా స్టడీ చేస్తారా? అలా లేదు. సో ఇంపోర్ట్స్ ఎల్పిజి ఇంపోర్ట్ 60% ఎల్పిజి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాము. ప్లస్ వీ హ్యావ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ దట్ ఇస్ అ లిమిటెడ్ రిఫైనింగ్ కెపాసిటీ ఆల్సో. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అలాటింగ్ ది ఎల్పిజి సప్లైస్ టు ద స్టేట్స్ కాబట్టి సేమ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. వాట్ వాస్ దేర్ బిఫోర్ ది మంత్ ఆఫ్ మార్చ్. ఎస్ దాంట్లో ఎలొకేషన్లో ఎక్కడ ఏమీ చేంజ్ లేదు. సో బిఫోర్ ద మంత్ ఆఫ్ మార్చ్ వాట్ వాస్ ది సప్లై టు ఆల్ ద స్టేట్స్ సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ది ఎల్పిజి ప్రొడక్షన్ ఫ్రమ్ ద రిఫైనరీస్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ బై అప్ టు 20% to 25% కాబట్టి ది రిఫైనరీస్లో జరుగుతున్న అదర్ హైడ్రోకార్బన్స్ ప్రొడక్షన్ కూడా తగ్గించేసేసి దోస్ రా మెటీరియల్స్ కూడా ఎల్పిజి ప్రొడక్షన్కి డైవర్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కాబట్టి రిఫైనరీస్లో కూడా ప్రొడక్షన్ పెంచారు వేర్ ఎవర్ ద రిఫైనరీస్ అదే అలాంగ్ ది కోస్ట్ లైన్. దట్ ఈస్ ప్లాన్ బి. సో ప్రస్తుతానికి మనం రిలీజ్ చేయలేదు. సో 2000 kiloliters ఆఫ్ కెరోసిన్ అలొకేట్ చేయడం జరిగింది. సో ద ప్లాన్ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసి పెట్టాము. సిచ్యువేషన్ బట్టి అది మనము డిసిజన్ తీసుకుంటాము. మేడం, ఇప్పుడు వారు కొనసాగుతుంది కానీ ముందు భవిష్యత్తులో ఈ క్రైసిస్ పబ్లిక్ చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దీని మీద మీకు యాక్టివ్ ప్లానింగ్ ఏమైనా ఉందా? అందుకే ఇప్పుడు ద గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ఎ డిసిజన్ టు గో for a pipe natural gas connection both for the domestic as well as commercial hotels, restaurants, temples, industries, big temples of Vijayawada, Tirupati, Visakhapatnam, Srisalam, Simhachalam, etc.
So we are requesting the commercial entities, hotels, restaurants, plus temples, plus big industries to move to the pipe natural gas connection. कि संबंधी इंडस्ट्रीज एंड इन्वेस्टमेंट डिपार्टमेंट हैज़ కొన్ని రిఫార్మ్స్ కే జియో ఇష్యూ చేయడం జరిగింది. దేర్ ఆర్ 5 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఎంటిటీస్ పిఎన్జీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని సెటప్ చేస్తారు ఫర్ ద ఎంటైర్ స్టేట్. వాళ్ళకి ROW పర్మిషన్, రకరకాల పర్మిషన్స్ ఉంటాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది టు ఎక్స్పడైట్ దీస్ పర్మిషన్స్ అప్రూవల్స్. సో ROW పర్మిషన్స్ తొందరగానే ఇవ్వాలి. ఆల్ ద పెండింగ్ అప్లికేషన్స్ ఆర్ డీమ్డ్ టు బీ క్లియర్డ్. ఆల్ ద న్యూ అప్లికేషన్స్ 24 అవర్స్లో అప్రూవ్ ఇవ్వాలి. అదేవిధంగా చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో క్లియరెన్స్కి రిఫార్మ్స్ ఇప్పుడు ద గవర్నమెంట్ ఈజ్ టేకింగ్. అంటే లాంగ్ టర్మ్లో ఫ్యూచర్లో ఇలాంటివి సప్లై సిచ్యువేషన్ బాటిల్ నెక్స్ రాకుండా టు ప్రివెంట్ సచ్ సప్లై షాక్స్ని లాంగ్ టర్మ్లో టు అబ్జార్బ్ ద షాక్ పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్కి స్విచ్ చేయడానికి వీఆర్ రిక్వెస్టింగ్ ద పబ్లిక్ ఆల్సో టు మూవ్ టు పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ యాజ్ వెల్ యాజ్ ది ఇండస్ట్రీస్ ఆల్సో. సో లాంగ్ టర్మ్లో దట్ విల్ బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలి. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ బట్ వీ హ్యావ్ స్టార్టెడ్. ఇంకొకటి ఫర్ దీపం 2 స్కీమ్ కింద సంవత్సరానికి 3 సిలిండర్ రిఫిల్స్కి సబ్సిడీ ఇస్తూ ఉన్నాము. సో ఎవరైతే దీపం బెనిఫిషరీ ఎల్పిజి సిలిండర్స్లో ఉన్న బెనిఫిషరీస్ పిఎన్జీకే షిఫ్ట్ అవుతారు వాళ్ళకి కూడా ఈక్వివలెంట్ దీపం 2 కింద 3 సిలిండర్స్కి ఈక్వివలెంట్ సబ్సిడీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పబ్లిక్ రిక్వెస్ట్ ఎక్కడైతే ఫీజిబుల్ ఉన్నాయో ప్లీజ్ స్విచ్ టు 5 న్యాచురల్ గ్యాస్ కనెక్షన్. సో అందరికీ నమస్కారం అండి. సో ఖరీఫ్లో మనకి దాదాపుగా 15,50,000 టన్నుల వివిధ రకాలైనటువంటి రసాయనిక ఎరువులు అవసరం అవుతాయి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి అంటే ఎవ్రీ ఇయర్ జరిగేదే. సో మాట్లాడి 18 లక్షల టన్నులకి ఎలొకేషన్ తీసుకోవడం జరిగింది. 15,50,000 టన్నులకు గాను 18 లక్షల ఎలొకేషన్ తీసుకోవడం జరిగింది. సో ఏప్రిల్ 1 నాటికి అంటే ఖరీఫ్ ఓపెనింగ్ నాటికే 7,33,000 టన్నుల వివిధ రకాలైనటువంటి వివిధ గ్రేడ్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు యూరియా ఒకటి ఎక్కువగా గత సంవత్సరం కానివ్వండి ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ డిమాండ్గా వెళ్తున్నటువంటిది. ఈవెన్ యూరియా పరిస్థితి కూడా యూరియా మనకు దాదాపుగా సగటున ఖరీఫ్ సీజన్ మొత్తానికి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఈ సంవత్సరం 7.5 లక్షల మెట్రిక్ టన్నులు ఎలొకేషన్ తీసుకున్నాం. 1 లక్ష టన్నులు అదనంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలొకేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నాటికి 2,15,000 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయి. సో అంటే ఏంటంటే మనం ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్ రిక్వైర్మెంట్లో దాదాపుగా 47-48% ఎరువులు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. సో ఇన్ జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి స్టేట్ గవర్నమెంట్స్ ప్రిపరేషన్లో భాగంగా 25-30% ఎలొకేషన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్గా ఉంటే మనం సజావుగా సీజన్ ముందుకెళ్తుంది అనేటువంటిది మనకి అంటే చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటిది. దానికి బదులుగా దాదాపు 47-48% ఎరువులు ఆల్రెడీ గ్రౌండ్ మీద ఉన్నాయి. సో అందరూ చెప్పినట్టుగానే ఎందుకంటే యూరియా కానివ్వండి ఇతర ఎరువుల ప్రొడక్షన్కి గ్యాస్కి సంబంధం ఉంది. ఎందుకంటే గ్యాస్ బేస్డ్ యూనిట్సే ఉన్నాయి. సో గ్యాస్ ఎప్పుడైతే కొంత ఇబ్బంది ఉందో సో ఆటోమేటిక్గా దేశీయంగా ప్రొడక్షన్కి కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కానీ దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. వీక్లీ 2 సార్లు ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలకు అవసరమో వాటిని ఇమీడియట్గా సరఫరా చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇది సీజన్ వారీగా వెళ్ళేటువంటిది. అంటే ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, సోయింగ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేటువంటిది అన్ని రాష్ట్రాలకి ఒకేసారి కన్జంప్షన్ ఉండదు కాబట్టి ఆ ప్రకారం వెళ్ళటం జరుగుతూ ఉన్నది. సో ఈవెన్ మనం మార్చి నెలలో కూడా అంటే యుద్ధం దాదాపుగా ఫిబ్రవరి ఆఖరిలో మొదలైనప్పటికీ కూడా మార్చి నెలలో కూడా మనం యూరియా లాంటి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో మనం తెప్పించుకోగలిగాం. మనకు అయినటువంటి ఖర్చు 95,000 మెట్రిక్ టన్నుల ఖర్చు అయితే దాదాపుగా 1,35,000 టన్నులు ఈవెన్ మార్చిలో కూడా అంటే ఒక పక్కన యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా మెటీరియల్ తెప్పించుకోగలిగాం. కారణం ఏంటంటే అప్పటికే మనకి ఆల్రెడీ కొన్ని షిప్పులు మన తీర ప్రాంతాలకు చేరున్నాయి. అందులో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి రెగ్యులర్గా మాట్లాడి ఎలొకేషన్ తెప్పించుకొని ఎందుకంటే ఒక చోటకి ఈవెన్ మన వైజాగ్కి షిప్ వచ్చినా కానీ అది మంద కాదు, వివిధ రాష్ట్రాల మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలొకేట్ చేస్తుంది. కావాల్సినటువంటి ఎలొకేషన్ తెప్పించుకున్నాం. ఆ స్టాక్ అంతా కూడా మనకి రాష్ట్రానికి చేరింది. ఇంకా దాదాపు ఒక 35,000 మెట్రిక్ టన్నులు మనకి షిప్పులు వచ్చి ఎలొకేషన్ అయ్యి మన రాష్ట్రానికి చేరాల్సి ఉంది. అది మేబీ నెక్స్ట్
15-20 డేస్లో మనకి రావటం జరుగుతుంది. సో అట్లాగే బఫర్ స్టాకింగ్ కూడా చేస్తూ ఉన్నాం. సో ఉదాహరణకి మనకి ఏప్రిల్లో కనుక తీసుకుంటే మనకి గత 10 సంవత్సరాల డేటా తీసుకుంటే కూడా 30-35 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అయితే 50,000 మెట్రిక్ టన్నుల ఎలకేషన్ అడిగాం, ఎలకేషన్ ఇచ్చారు, స్టాక్స్ వస్తున్నాయి. అట్లాగే మే నెలలో, అట్లాగే జూన్ వరకు కూడా మనకి యాక్టివ్ సేల్స్ ఉండవు, ఎందుకంటే సీజన్ ఉండదు కాబట్టి. సో ఈ యూరియా తీసుకుంటే ఈ 3 నెలల్లో దాదాపు 1,33,000 మెట్రిక్ టన్నులు మనకు కావాల్సి ఉంటే 2,30,000 టన్నుల ఎలకేషన్ తీసుకున్నాం. సో వాటి సరఫరా కొరకు నిరంతరం కూడా మనం కేంద్రంతో మాట్లాడి తెప్పించుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. సో ఆల్రెడీ మన దగ్గర 2,18,000 మెట్రిక్ టన్నుల స్టాక్ బ్యాలెన్స్ ఉంది. దీనికి ఈ 3 నెలల్లో వచ్చేటువంటి స్టాక్స్ని మనం జాగ్రత్తగా జ్యుడిషియస్గా వాడుకుంటే తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పీక్ కన్జంప్షన్ ఉంటుంది. ఆ టైంలో ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 50% మనం మార్క్ఫెడ్ దగ్గర నిల్వ ఉంచడం జరుగుతుంది. సో మార్క్ఫెడ్కి యూరియాకి ఉన్నటువంటి బఫర్ టార్గెట్ 1,20,000 మెట్రిక్ టన్నులు అయితే ఈ రోజుకి 90,000 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్ గోడౌన్స్లో ఉంది. సో అంటే రిటైలర్స్ కంటే సొసైటీలకి కానివ్వండి, ఆర్ఎస్కేలకు వెళ్ళినటువంటి స్టాక్ కాకుండా హోల్సేల్లో హోల్సేల్ గోడౌన్స్లో ఉన్నటువంటి స్టాకే 90,000 మెట్రిక్ టన్నులు ఉంది. 1,20,000 మనం టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి 3 నెలల్లో వచ్చేటువంటి స్టాక్ని కూడా నిల్వ చేయడం జరుగుతుంది. సో జూన్ 15 తర్వాత మాత్రమే యాక్టివ్ సేల్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మేము ప్రతిరోజు కూడా జిల్లాలతో మాట్లాడుతూ ఉన్నాం. వీలైనంత వరకు కూడా స్టాక్స్ని వచ్చినటువంటి స్టాక్స్ని సేల్ అయిపోకుండా రిటైన్ చేయటం కానివ్వండి, అట్లాగే బార్డర్స్ దాటి వెళ్లకుండా ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళినాయి. ఆ బార్డర్ని టైట్స్ చేయమని, మనకు వచ్చినటువంటి మెటీరియల్ ఇతర రాష్ట్రాలకు కానివ్వండి లేదా జిల్లాలకు వచ్చిన ఇతర జిల్లాలకు వెళ్లకుండా. సో ఎందుకంటే ఈ క్రైసిస్ అనేటువంటిది మనకి దాదాపు మార్చి మొదటి వారంలోనే రావడంతో ఏంటంటే మనం ప్రిపేర్ కావడానికి సమయం ఉంది. ఈ సమయంలో స్టాక్స్ తెప్పించుకోవటం, వచ్చినటువంటి స్టాక్స్ని వేరే చోటకి అంటే వేరే అవసరాలకి కానివ్వండి లేదా వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోకుండా కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అంటే గత సంవత్సరాల అనుభవంతో కనుక చూసుకున్నట్టుగైతే ఈసారి మనం కంఫర్టబుల్గానే ఉన్నాం. అయితే ఏంటంటే ఇది నిరంతరం కూడా మనం కొంత దేశీయంగా ఉత్పత్తి తగ్గిందని చెప్పాను కదా, దాన్ని కాంపన్సేట్ చేయడానికి రెగ్యులర్గా మానిటర్ చేసుకొని స్టాక్స్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. అదే పనిలో మేము ఉన్నాం.